ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించడం కాదా? పోలింగ్ అయిపోయింది, పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అసహజమైనవే, ఇవేవి న్యాచురల్ గా జరిగే గొడవలు కాదు. ఈరోజు వన్ సైడ్ అటాక్స్ జరుగుతున్నాయి. దీనికి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలి. కరెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు, ఇప్పటికీ ఇట్లే అయిపోతే ఇంకా 4th వరకు ఎలక్షన్ కమిషన్దే దీని మీద అధికారం వాళ్ళ పర్వ్యూలోని వాళ్ళ పర్యవేక్షణలోని రాష్ట్రం నడిస్తే ఇట్లే కంటిన్యూ అయితే ఎవరు ఆన్సరబుల్? వాళ్ళేమో ఎవరికి ఆన్సరబుల్ కాదు ఎన్నికల కమిషన్, ఎందుకంటే దే ఆర్ పవర్స్ అన్లిమిటెడ్. కోర్టు కూడా ఒక దీనికి మించిపోలేదు. మరి తప్పు కాదా? ఇది ప్రమాద సూచన కాదా? ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయదా? ఇప్పటికైనా ఈ విషయం గమనించి తక్షణం మా వాళ్ళు అడిగారు, పోలీస్ అబ్జర్వర్ను మార్చాలి. వాటెవర్ ఇన్నాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఒకసారి అట్లీస్ట్ ముందు శాంతి నెలకొనేట్టు. ప్రభుత్వం దగ్గర అధికారం లాక్కుంటావు, నువ్వేమో నీ అధికారం సరిగా ఉపయోగించి శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం చేయవు. ఉన్న అధికారంలో ఎవడైతే ప్రోయాక్టివ్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అగ్రెసివ్ ఉండే వాళ్ళము ఎంకరేజ్ చేశారు. కొంచెం నిజాయితీగా పనిచేసే వాళ్ళు ప్రతి వాళ్ళకు థ్రెట్ పెట్టారు. వాళ్ళకు భయం, ఈ టైంలో ఎందుకులే ఎలక్షన్ కమిషన్ కోపం ఆగ్రహానికి గురి చూడాల్సి వస్తుందని వాళ్ళు హెజిటేట్ చేసి వెనక్కు జరుగుతున్నారు. ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంతా డేంజర్లో పడదా? శాంతి భద్రతలు డేంజర్లో పడవా? ఇదే అదనుగా ఇటువైపు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక అరాచకం సృష్టించి రాష్ట్రంలో ఏదో అయిపోతుందని వాళ్ళు మళ్ళీ గవర్నర్ దగ్గరికి పోవడం. నువ్వే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావు, నీ పార్టీనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. నువ్వే మళ్ళీ ఈసీకి రాస్తావు, సిఎస్కి రాస్తావు. అసలు విచ్చలవిడిగా ఇప్పుడు గవర్నర్ దగ్గరికి పంపించినాడు వాళ్ళ డెలిగేషన్. ఎన్నికల కమిషన్ అధిక పర్యవేక్షణలో ఉన్న సిస్టమ్ అది ఫెయిల్ అయితే రెస్పాన్సిబిలిటీ పూర్తిగా ఎన్నికల కమిషన్దే. దాన్ని నేను ఇంతకుముందు అన్నట్టు ఫెయిల్ అయిందో లేదా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోంది ఎన్నికల కమిషన్, లేదా ఉదాసీనంగా ఉన్నందువల్ల ఘోరాలు జరిగిపోతున్నాయి. కనీసం ఇప్పటికైనా అది రియలైజ్ అయ్యి కరెక్టివ్ మెజర్స్ తీసుకొని అడ్మినిస్ట్రేషన్ దారిని జరిగేట్టుగా జోక్యం, మితిమీర జోక్యం తప్పించకపోతే వచ్చే 10-15 రోజులు ఇంకా రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుంది. నువ్వు వీధుల్లో పడి కొట్టుకోమని వదిలేయడము అంటే అంతకంటే ఘోరం ఉండదు. మా పార్టీకి సంబంధించినంత వరకు ఇది ప్రజలకు నష్టం కలిగించేది లేదా శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి వాట అది మాకే నష్టం. అందువల్ల వాటి జోలికి పోము, వీలైనంతగా నిగ్రహంగా ఉంటాం. బట్ కంట్రోల్ చేయాల్సిన ఈసీ అట్లీస్ట్ ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ మేలుకొని కరెక్టివ్ మెజర్స్ చేసుకోవాలనేది మా విజ్ఞప్తి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు పోలింగ్ అయిపోయింది, ఎవరికి వేశారో జనం వేశారో ఈవీఎంలో నిక్షిప్తమైనది. జూన్ 4th అది బయటకు వస్తుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ విజృంభించి ఇంతకుముందంటే ఏదో ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురు కావాలని చెప్పి రాస్తున్నాను. ఆయనకేం పని అసలు అదేది స్కీములకు కాకుండా కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని. ఇంకా ఆ మైకం దిగలేదో మనకు అర్థం కావట్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయన సంక్షేమ పథకాలు ఇదే ఈ పెచ్చ మీడియాని ఈ చంద్రబాబు నాయుడే వాళ్ళ బిల్లులు పే చేయలే, వీళ్ళవి చేయలే, మొత్తం సంక్షేమ పథకాలు పెడుతున్నారు వాళ్ళే అంటారు. ఆ సంక్షేమ పథకాలు సరిగా పోకుండా వీళ్ళే అడ్డం పడతారు. టీడీపీ నాయకులు కానీ వాళ్ళ ప్రాక్సీలు కానీ చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేసిన వాళ్ళు కానీ ఎన్నికలకు ముందు. ఇప్పుడు అయిపోయినాక అవి రొటీన్ వాటిదారిని అవి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు పోకుండా కాంట్రాక్టర్